నో ఏందినా బాగున్నావా? చూసా ఈ వీడియో. నా పేరు జగదీష్, మా తిరుపతి. ఈ ఛానల్ సర్పంచ్ టాక్స్ అని ఎందుకు పెట్టానంటే, నేను అమెరికాలో ఉంటాను. ఇక్కడ ఉన్న పొలిటికల్ ప్రిఫరెన్సెస్ కావచ్చు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఎలా ఉంది, అసలు అమెరికా నన్ను అందరూ వెళ్ళిపోతున్నారు, ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ఇక్కడ గవర్నమెంట్ ఎలా వీళ్ళని పాలిస్తా ఉంది, యాక్షన్స్ ఎలా ఉంటాయి, సివియర్ యాక్షన్స్ ఎలా ఉంటాయి, అసలు పాలసీలు ఎలా ఉంటాయి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇండియాలో ఎందుకు లేవు, ఎవరి వల్ల లేవు, రాజకీయ నాయకులు ఇక్కడ ఎలా ఉంటారు, ఇండియాలో ఎలా ఉంటారు, అక్కడ ఉన్న స్కీమ్స్ ఎలా ఉంటాయి, అక్కడ ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా ఉంటాయి, మెడికల్ ఎలా ఉంటుంది. మేజర్గా ఇండియా గురించి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. బేసిక్గా ఆంధ్ర గురించి. ఆంధ్రాలో కూడా ఏంటంటే, ఒక ఊరు డెవలప్ అవ్వాలంటే సర్పంచ్ నీతి నిజాయితీగా ఉండాలి. సర్పంచ్ అనేవాడు గ్రామం ఏదైతే ఉందో అభివృద్ధిలో తీసుకొస్తాడు. సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ 4 ఊర్లు, తర్వాత జెడ్పీటీసీ ఒక మండలి, ఎంపీపీ ఒక మండలి చూసుకుంటాడు, తర్వాత ఎమ్మెల్యే, దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్స్, ఇలా మల్టిపుల్ ఉంటాయి, ఎంపీ, ఎమ్మెల్యే, సీఎం. సో నేను డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తానంటే ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం లెవెల్కి వెళ్ళి కూడా మాట్లాడతాను. కానీ ఫస్ట్ మన ఊరు మనం చూసుకోవాలి కదా. అలా ఫస్ట్ మన ఇల్లు మనం చూసుకుంటాం, మన సందు మనం చూసుకుందాం. తర్వాత ఊరికి వెళ్దాం, ఊరు నుంచి పక్క ఊరికి వెళ్దాం, పక్క ఊరు నుంచి పక్క మండలాలకు వెళ్దాం, పక్క మండలాల నుంచి ఎమ్మెల్యేలకు వెళ్దాం, ఎమ్మెల్యేల నుంచి పక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన స్టేట్ పక్క స్టేట్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో ఓవరాల్ ఒక 100 వీడియోలు చేస్తాను. మీరు తిట్టుకున్నా తిట్టుకోపోయినా నాకు ప్రాబ్లం పడేది ఏం లేదు, ఫరక్ పడేది ఏం లేదు. నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాను చేయను అనేది ఏం ఉండదు. జనరల్ మన మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఆలోచిస్తాయో, మధ్య తరగతోడు ఎలా ఉంటాడు, థింకింగ్ ఎలా ఉంటుంది, వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి, సో డబ్బున్నోడికి ఆలోచనలు ఎలా ఉంటాయి, బిలో ది లైన్ ఎలా ఉంటారు, అసలు ఇండియా ఈ స్టిల్ డెవలపింగ్ అని ఎందుకు అంటున్నారు, ఆంధ్రాలో లాస్ట్ 5 years ఏం జరిగింది, సోనియా గాంధీ గారితో కొట్లాడడం, చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడతాం, ఇంకా ఎవరితో కొట్లాడతామని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఇలా మల్టిపుల్ థాట్స్ ఉంటాయి. నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సర్పంచ్ టాక్స్. నేను ఖచ్చితంగా మంత్లీ ఒక వీడియో పెడతాను. హార్ష్ రియాలిటీస్ ఉంటాయి. మీరు వైసీపీయా, టీడీపీయా, బీజేపీయా, కూటమి ప్రభుత్వమా అనేది అది నాకు సంబంధం లేదు. సో నేనైతే జెన్యున్గా మాట్లాడతాను. అది తప్ప రైట్ అనేది కూడా నాకు తెలియదు. నాలో ఏముంది, నాకు ఏమనిపించింది అని ఓవరాల్ పిక్చర్ అయితే ఇస్తాను. సో మీకు ఎంతవరకు నచ్చుతుంది, నచ్చదో కామెంట్ చేసుకోండి, నో ప్రాబ్లం. నన్ను తిట్టుకున్న ప్రాబ్లం లేదు. నన్ను తిట్టుకున్నప్పుడు మీ ఇంట్లో అన్న ఇలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఆలోచించి తిట్టండి. మీరు మెచ్చుకుంటున్నారంటే మన ఇంట్లో అన్న ఎలా ఉంటాడో ఆలోచించి మెచ్చుకోండి, నో ప్రాబ్లం. మీకు నేను చెప్పాలంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పులివర్తి నాని. కరెక్టే, నన్ను మల్టిపుల్ సైట్స్లో చూసుకుంటారు, ఏమైనా అనుకోండి. నేను టీడీపీకి సపోర్టర్నే, టీడీపీకి ఫాలోయర్నే, బిగ్ ఫ్యాన్ ఆఫ్ సిబిఎన్ కదా అని నేను వైఎస్ఆర్సీపీనే తిడతా ఉంటానంటే అలా కూడా కాదు, అలానే టీడీపీని పొగుడుతూ ఉంటాను అలా కాదు. కామన్ మ్యాన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ ఏముంటుంది, మన ఆంధ్రాలో ఎలా వెళ్ళాలి, అమెరికాలో ఎలా ఉండాలి, అమెరికాలో నేనున్న ఇంట్లోని రియాలిటీని మాట్లాడే, ఇండియాలో నేనున్న ఇంటి గురించే డిఫరెన్సెస్ చెప్తాను. మీకేంటంటే ఒక అవగాహన అనేది వస్తుంది. సో మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటైతే వేస్తారు. ఓటు క్వార్టర్కి ఇచ్చినోడికి, ఓటుకు నోట్కి ఇచ్చినోడికి ఓటు కాకుండా అభివృద్ధి, సంక్షేమం, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండాలి, అసలు ఒక్కడి పైన అవసరం లేకుండా ఎలా బతకచ్చు, తల్లిదండ్రులు కొడుకున ఉండి బతకాల్సిన అవసరం లేదు, అలాగే కొడుకు తల్లిదండ్రుల మీద వాళ్ళపైన డిపెండ్ అయ్యి బతకాల్సిన అవసరం లేదు అనేది యూఎస్ఏ నేర్పించింది. సో అలాగే ఇండియా కూడా ఎందుకు నేర్పించకూడదు, ఆంధ్ర ఎందుకు నేర్పించకూడదు అనేది ఓవరాల్ ఈ ఛానల్ ఒక కంటెంట్ మెయిన్. సో ఇది నా ఫస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు అర్థమయ్యేలాగా, నాకు వచ్చి రాని ఇంగ్లీష్, తెలుగు ఏదైనా ఉంటే తెలుగులో చెప్తాను. మేక్ షూర్ నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. బోత్ వైసీపీ ప్లస్ టీడీపీ ప్లస్ బీజేపీ, జనసేన వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే జస్ట్ నా వీడియోస్ చూడండి. మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ అండ్ కామెంట్, రాంగ్ అనిపించినా లైక్ అండ్ కామెంట్. సో తప్పకుండా అయితే లైక్, కామెంట్స్ అయితే పెట్టండి, నేను చూసి కాసేపు ఆనందిస్తాను. హార్ష్ రియాలిటీ ఏంటంటే యూఎస్లో ఉన్నదానికి మన ఇండియాకి డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి, పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది, పాలసీలు ఎలా ఉన్నాయి, ట్రాఫిక్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి, సో గవర్నమెంట్ ఎలా ఉంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ఉన్నారు, సో ఇక్కడ ఉన్న పొలిటికల్ స్టెబిలిటీ ఎలా ఉంది అనే దాని మీదే ఉంటుంది. మీకు గ్లోబల్గా ఒక గ్లోబలైజ్డ్ పాలిటిక్స్ గురించి మాట్లాడే ఛాన్స్ కూడా ఉంటుంది. మేక్ షూర్ ఫస్ట్ అయితే నేను 100 వీడియోస్ అయితే మన ఆంధ్ర అండ్ రాజకీయాల గురించే పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.